కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఉగ్గాని బజ్జీ కాంబినేషన్. ఇప్పుడు ఇది చూసిన తర్వాత అందరూ దోశ ఉగ్గాని అంటారు. యాక్చువల్గా పెసరట్టు ఉప్మా ఎలాగను ఇలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. అండ్ ఇలా ఒక రకమైన కాంబినేషన్స్, మనం డిఫరెంట్ కాంబినేషన్స్ కంబైన్ చేస్తాం కాబట్టి ఇదైతే చాలా బాగుంది. అండ్ మనం బటర్తో వేసాము దోశ కాబట్టి ఆ టేస్ట్ ఇంకొంచెం తెలుస్తుంది. అండ్ ఉగ్గాని మనం స్టఫ్ ఏదైతే ప్రిపేర్ చేసామో అది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ చాలా మంది ఏంటంటే ఆ ఉగ్గానిలో పుట్నాలు వేసాం కదా, ఆ పౌడర్ కూడా ఎక్కువ వేస్తూ ఉంటాం అనమాట. సో ఆప్షనల్ గా మనం ఒకవేళ ఆ పౌడర్ కూడా వేయాలి పుట్నాలు బదులు అనుకుంటే అలా కూడా యూస్ చేస్తాం. పుట్నాలు అండ్ పల్లి కారం అది కూడా యూస్ చేస్తాం. డెఫినెట్లీ సూపర్ కాంబినేషన్. ఇదైతే చాలా బాగుంది అండ్ కొత్తగా నువ్వు ఇన్వెంట్ చేసినట్టు ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జీరా గోబీ ఆలు. ఓకే, జీరా గోబీ ఆలు. సో చాలా డిఫరెంట్గా ఉంది పేరు. అండ్ గోబీ ఆలు మనము కర్రీస్ చేసుకుంటూ ఉంటాము అండ్ జీరా కాంబినేషన్తో చేస్తాం కాబట్టి. జీరా వచ్చేసి అందరూ జీరా వాటర్ కానీ లేదంటే జీరా రైస్ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బట్ కర్రీస్లలో మనం జస్ట్ కొంచెం పోపు లాగా యూస్ చేస్తాం. బట్ దానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి కొంచెం దాన్ని ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా యూస్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో గోబీ అండ్ ఆలు రెండు ఉడికించి తీసుకొచ్చేసాను. అవును. ఓకే, సో పర్ఫెక్ట్. చాలా త్వరగా కుక్ అయిపోతుంది అండ్ వెరీ హెల్దీ కూడా. ఎక్కువ ఫ్రై చేసుకుండా ప్రశాంతంగా అయిపోతుంది. కాంబినేషన్ చాలా వరకు చేసుకుంటూ ఉంటాం కానీ బట్ జీరాతో ఏంటి ఎలా అనేది చూడాలి. జీరా పౌడర్ తీసుకొచ్చేసి అన్న జీలకర్ర కూడా తీసుకొచ్చేసాము, కొన్ని స్పైసెస్ అనమాట. ఓకే, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఫస్ట్ మనం జీరాని డ్రై రోస్ట్ చేద్దాం. ఓకే, సో ఇలా డ్రై రోస్ట్ చేసి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. ఎస్, అవును, ఆ ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. జీలకర్ర ఆవాలు అనేవి ఎవ్రీ రెసిపీలో యూస్ చేస్తుంటాం, అందరూ యూస్ చేస్తుంటారు. సో సపరేట్గా అప్పుడప్పుడు ఇలా జీలకర్రతో అండ్ జీరాతో కూడా చేసుకుంటూ ఉండాలి రెసిపీస్. అవును, ఆవాలు ఏంటంటే ఆవ నూనె రూపంలో మనం యూస్ చేస్తాము. ఈ జీరాని ఎక్కువగా మనం జీరా పౌడర్ లాగా యూస్ చేస్తూ ఉంటాం. సో అప్పుడప్పుడు దాన్ని మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా పెట్టి కూడా చేస్తాం. ఇది మళ్ళీ సైడ్కి తీసేసుకుందాం. స్పూన్ ముందుగా కొంచెం ఆయిల్, అలాగే కొంచెం బటర్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసిన జీరా. సో ఇలా డ్రై రోస్ట్ చేసి మళ్ళీ మనం కుకింగ్లో యూస్ చేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అండ్ అరోమా కూడా తెలుస్తుంది. యాక్చువల్గా డ్రై రోస్ట్ చేసిన జీరా ఇంత మంచి అరోమా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడు ఉడికించిన ఆలు, అలాగే ఉడికించిన కాలీఫ్లవర్ గోబీ. అండ్ ఆలు గోబీ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. సో చాలా వరకు మనం ఆలు గోబీ యూస్ చేస్తూ ఉంటాము చాలా వాటిల్లో అండ్ రెస్టారెంట్స్లో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి యాక్చువల్గా. బట్ ఆలు గోబీ ఏంటంటే ఎన్నో రకాల వెరైటీస్ అండ్ రెసిపీస్ చేసుకోవచ్చు దీంతో. ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి జస్ట్ సాట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం జీరా ఆలు, జీరా కాలీఫ్లవర్ అనుకుంటే ఇప్పుడు మనము వింటూ ఉన్నాము న్యూ రెసిపీస్, దాన్ని మనం కాంబినేషన్లో చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ స్పైసెస్ వేద్దాం. ఇంకొక స్పూన్. ముందుగా కారం,
ఆ తర్వాత కొంచెం ఉప్పు, గరం మసాలా, జీరా పౌడర్, ఆమ్చూర్. సో చక్కగా ఫ్రై లాగా కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే స్నాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు. తర్వాత ధనియా పౌడర్. ఓకే, సో లైట్ గా అలా వాటర్ కూడా వేద్దాం. సో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. అండ్ ఇది యూజువల్గా బెస్ట్ టైం ఏంటంటే గోబీ అండ్ ఆలు తీసుకునే టైం ఏంటి? సో గోబీ అయితే మనం నైట్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు దాంతో. బట్ ఇందులో మనం ఆలు కూడా మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ తీసుకుంటే బెటర్. అండ్ నైట్ టైంలో కూడా తీసుకోవచ్చు, బికాస్ మనం జీరా యాడ్ చేస్తున్నాం కాబట్టి డైజెషన్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఐ మీన్ డైజెషన్ ఇష్యూస్ రానివ్వకుండా చేస్తుంది. సో నైట్ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం ఆఫ్టర్నూన్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్. అండ్ జీరా కూడా చక్కగా ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇందులో. సో దాన్ని బట్టి కూడా టేస్ట్ అనేది డిఫర్ అవుతుంది. సో జీరా గోబీ ఆలు అంటే కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, సో కొంచెం మగ్గనిద్దాము. సో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేద్దాము. కసూరి మేతి వేస్తున్నాను. సో ఆలు అనేది చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఎవరు అవాయిడ్ చేయాలి? రెస్ట్రిక్ట్ చేస్తే చాలా, లేకపోతే అవాయిడే చేయాలా? ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారు, జస్ట్ రెస్ట్రిక్ట్ చేస్తే చాలు, అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఏ ఫుడ్లో అయినా ఒక ఇంగ్రీడియంట్, ఐ మీన్ ఒకటి ఏదైనా న్యూట్రియంట్ ఉంటే దానివల్ల వద్దు అంటారు. లైక్ ఇప్పుడు కాలీఫ్లవర్ ఉండి అది థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ సరిగ్గా చేయనియదు కాబట్టి అదొకటి వద్దంటారు. బట్ దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఫైబర్ ఎక్కువగా కావాలి కాబట్టి అది జస్ట్ రిస్ట్రిక్ట్ చేయాలి. అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోకుండా కొంచెం రేర్గా తీసుకోవాలి. సేమ్ విత్ ఆలు కూడా అంతే. అందులో సింపుల్ కార్బ్స్ ఉంటాయి, షుగర్స్ని త్వరగా రేస్ చేస్తాయి అని వద్దు అంటారు. బట్ ఇన్స్టంట్ ఎనర్జీ అందరికీ కూడా ఇంపార్టెంటే కాబట్టి అది కూడా కొంచెం రేర్గా తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే, వావ్. ఓకే లాస్యా, జీరా గోబీ ఆలు రెడీ అయిపోయింది. జీరా గోబీ ఆలు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జీరా గోబీ ఆలుకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. జీరా గోబీ ఆలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో జీలకర్ర వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె, వెన్న వేసి వేయించిన జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి వేయించాలి. దీనిలో కారం, చిటికెడు ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ఆమ్చూర్, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తరువాత కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ జీరా గోబీ ఆలు రెడీ.